జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చూశారు కదా, ఇటీవల ఆలగడ్డ దగ్గర ఒక స్థలానికి ప్లాన్ ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు మన వీడియోలు ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు సుమారుగా. అయితే మనం ఇంతకుముందు వీడియో పెట్టాము, దక్షిణ నైరుతి వీధి సోల్లో ఇల్లు కట్టచ్చా లేదంటే కట్టచ్చు అని చెప్పాను. కట్టిన ఇల్లు కూడా ఫోటోలు పెట్టాము, వీడియోలు కూడా చేశాను. వాళ్ళు ప్రత్యేకంగా ఈ స్థలము దక్షిణం నైరుతి చూసారు కదా, దక్షిణం రోడ్డు ఉంది, నైరుతి భాగంలో ఆ బండి వస్తుంది కదా, అది వీధి సోలో ఒక 20 అడుగుల రోడ్డు వస్తుంది. ఇది వచ్చేసరికి 25 అడుగుల రోడ్డు. ఇది వచ్చేసరికి ఈ స్థలానికి టోటల్ ఉన్న స్థలము 51 అడుగుల్లో సుమారు 22 అడుగులు 20 అడుగులు ఇది పడుతున్నది అనమాట రోడ్డు. ఈ మొత్తం స్థలం ఈ విధంగా ఉంటుంది, పెద్ద స్థలం 73/51 ఈ స్థలం కొలత. కాబట్టి ఈ విధంగా దక్షిణ నైరుతిలో వీధి సోలు ఉంటే కట్టచ్చా లేదా అంటారు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, యూట్యూబ్ లో చూసే వాళ్ళకి, మన ఇన్స్టాలో చూసే వాళ్ళకి, ఫేస్బుక్ లో చూసే వాళ్ళకి, వీధి సోల వలనగా మనకు ఎటువంటి నష్టాలు జరగవు. వీధి సోల వలనగా భయపడాల్సిన అవసరమే లేదు. మనం కట్టే నిర్మాణము కరెక్ట్ గా ఉండాలి. అది కరెక్ట్ గా ఉంటే ఏమీ కాదు. వీధి పోటు ఉన్నట్లయితే, అంటే ఈ మధ్యలో రోడ్డు, ఇప్పుడు ఈ ఆటోలు వెళ్ళేది కానీ బళ్ళు వెళ్ళేది, ఈ రోడ్డు లేకుండా ఉండి డైరెక్ట్ హిట్ అయితే గనక అప్పుడు దానికి శాస్త్ర ప్రకారంగా పర్యవసానాలు దానికి ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లాంటి అది ఆలోచించాలి. ఇప్పుడు ఇది వీధి సోల కాబట్టి మనం ఏమి చేయవసరం లేదు. మధ్యలో రోడ్డు ఉంది, 2 వైపులా కాలువలు ఉన్నాయి, రోజుకి 1,00,000 మంది తిరుగుతున్నారు రాజమార్గం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.